ఫిబ్రవరి 12వ తేదీ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గురజాల పట్టణంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసులో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వెంటనే రద్దుతో పాటు పలు రకాల డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి అబ్రహం లింకన్, సిఐటియు పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన కార్మికులు షేక్ మాబులా, ప్రమీల, ఆశా వర్కర్స్ సీత, నాగలక్ష్మి, ప్రమీల, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కనకయ్య, చేతివృత్తుల సంఘం నాయకులు శివాచారి తదితరులు పాల్గొన్నారు. దానికి ప్రతిపక్ష నాయకుడు కూడా లేబర్ కోడ్స్ ఓకే అంటా ఉన్నాడు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? మనం ఎవరికి చెప్తే, ఎవరికి ఓటేసి, ఎవరిని పిలిపించి మనం ఇచ్చేస్తే మన గురించి పోరాడేవాడు ఎవడు? కాబట్టి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఏంటంటే మనం రోడ్డుకి రావడమే, మన హక్కుల్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఉద్యమాల్ని బలోపేతం చేసుకునే విధంగా మనందరం కూడా మరి ఫిబ్రవరి 12న ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాలీ రూపంలో నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా తీసుకుని దాన్ని జయప్రదం చేద్దామని తెలియజేస్తాం. బయటకు వెళ్ళి ఫోటో తీసుకున్నాను. చాలా జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను పరిరక్షించుకుందాం కార్మిక చట్టాలను పరిరక్షించుకుందాం కార్మిక చట్టాలను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని వ్యతిరేకించండి. 10 గంటల పెంపుదలను వ్యతిరేకించండి. 10 గంటల పెంపుదలను వర్ధిల్లాలి.